హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు. ఎప్పుడైనా నోటికి తియ్యగా తినాలనిపించిందనుకోండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి 10 నిమిషాల్లో చేసుకుని 5 కొత్త రకాల స్వీట్స్ని అయితే చూపించబోతున్నాను. డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటాయి. ముందుగా సేమియా స్వీట్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా కొత్తగా రుచిగా ఉంటుంది. పాలల్లో రవ్వ వేసి చూడండి, అద్భుతంగా జ్యూసీగా ఉండే ఈ స్వీట్ని 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. గోధుమ రవ్వతో ఎప్పుడు చేసుకునే కేసరి స్వీట్లా కాకుండా కొంచెం కొత్తగా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి. భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా కొంచెం కొత్తగా రవ్వ లడ్డూని ఇలా ఒకసారి ట్రై చేయండి. నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. జ్యూసీగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. కప్పు గోధుమ పిండితో ఈ రసాలూరే స్వీట్ని డ్రై ఫ్రూట్ స్టఫింగ్తో 10 నిమిషాల్లో ఎలా చేయండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఎలా చేస్తారని అడుగుతారు. ఫస్ట్ అయితే సేమియాతో ఎప్పుడూ చేసుకుని పాయసం, కేసరి స్వీట్స్ లాంటివి కాకుండా బెల్లంతో ఇలా స్వీట్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ తయారు చేసుకోవడానికి కడాయిలో 1 కప్పు నిండుగా బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగించుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చేసుకునే చాలా రకాల స్వీట్స్ రెసిపీస్ని అలాగే స్నాక్ రెసిపీస్ని పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి మిగతా రెసిపీస్ని కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం ఇలా అంతా కరిగిపోయింది కదా, ఇలా కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలోకి నెయ్యి వేసుకుని కప్పు నిండుగా సేమియాలను తీసుకుని సన్నటి సగి మీద ఈ సేమియాలను దోరగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకున్న సేమియాలను పక్కకు తీసుకుని అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని 1/2 కప్పు శనగపిండిని వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ శనగపిండి ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఉప్మా రవ్వను కూడా వేసుకుని వేయించుకోవచ్చు. శనగపిండిలో పచ్చిదనం ఏమాత్రం లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న సేమియాలను కూడా ఇందులోకి వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని స్టైనర్లోకి వేసుకుని వడపోసుకుని తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడే ఇందులో కొద్దిగా యాలకుల పొడి అయితే వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని ఇందులోకి వేసుకోండి. స్వీట్ ఇలా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇందులో కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇంట్లో వరకు అయితే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్లేదు, దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏమీ రాదు. వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. స్వీట్ ఇలా థిక్గా అయ్యి పాన్ నుంచి ఇలా కొంచెం సెపరేట్ అయిపోతుంది కదా, ఎలా అయితే సరిపోతుంది. మరి గట్టిగా కూడా ఉడికించుకోకూడదు. కేక్ బేక్ చేసుకునే ట్రేలో ఇలా బటర్ పేపర్ వేసుకుని ఈ స్వీట్ని ఇందులోకి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఏదైనా స్టీల్ ప్లేట్కి ఆయిల్ రాసుకుని ఈ స్వీట్ని వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి తిరిగి వేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది. మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా ఎలా తయారు చేసుకునే ఈ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సరికొత్తగా ఒక మంచి స్వీట్ని తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ జ్యూసీగా సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని బౌల్లోకి తీసుకుని తిరిగి అదే జార్లోకి 3/4 కప్పు కొబ్బరి ముక్కలను కూడా వేసుకుని కొబ్బరి ముక్కలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని రవ్వలోకి వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఏ స్వీట్ చేసుకున్నా కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఇలా చిటికెడు ఉప్పు వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ రవ్వ కొబ్బరి మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకుని కడాయిలోకి 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు పోసుకోవాలి.
ఈ స్వీట్లోకి చిక్కటి పాలను వేసుకుంటే స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాలు ఇలా కొంచెం మరుగుతుండగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని పాలు ఇలా మసలు కాగుతుండగా ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ కొబ్బరి మిక్స్ని ఇందులోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో సింపుల్గా చేసుకుని చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీస్ని పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే రవ్వ కొంచెం చల్లారుతుంది. ఈలోగా వేరొక కడాయిలోకి ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు చక్కెర, అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మొత్తం చక్కెరతో చేసుకోవచ్చు, లేదా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇలా 2 కలిపి చేసుకున్న స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కప్పు నీళ్లు వేసుకుని ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇందులో వేసిన పంచదార బెల్లం కరిగితే సరిపోతుంది. పంచదార అంతా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుని మూత పెట్టేసి కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా పాలల్లో ఉడికించుకున్న రవ్వ కూడా ఇలా కొంచెం చల్లారింది. ఈ రవ్వని చేత్తో కలుపుకుంటూ అంతా కలిసేలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాపింగ్ బోర్డ్పై వేసుకుని ఇలా చేత్తో కలుపుకుంటే చపాతీ పిండిలా సాఫ్ట్గా అయిపోతుంది. పిండిని ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ మీకు కావాల్సిన షేప్లో అయితే వీటిని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈ షేప్లో తయారు చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నిటిని తయారు చేసుకుని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదుపుకోకుండా ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత గరిటతో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సిరప్లోకి వీటిని వేసుకోవాలి. పాకంలోకి వీటినన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇవి పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోకర్లేదు. 1-2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే కాస్త చల్లారుతాయి. ఇలా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. రవ్వ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. మీరు ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఓసారి రవ్వ లడ్డూని ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు చేసినా రవ్వ లడ్డూని ఇలాగే చేస్తారు, అంత బాగుంటుంది. వారం 10 రోజుల పాటు చక్కగా నిల్వ ఉంటాయి. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతాయి. వీడియో అంతా చూసిన తర్వాత ఈ రవ్వ లడ్డూని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి కప్పు నిండుగా సుజీ రవ్వను తీసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ. ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి. 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరినైనా లేదా ఇలా ఎండు కొబ్బరి తురుమునైనా తీసుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ స్వీట్ చేసినా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా ముందుగా వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కప్పు నిండుగా పాలు పోసుకుని కలుపుకోవాలి. మరొక అరకప్పు అయితే నీళ్లు వేసుకుంటున్నాను. మీరు మొత్తం పాలతో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడూ చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా ఇలా ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. రవ్వ లడ్డు చాలా చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఇలాంటి రవ్వ లడ్డూని టేస్ట్ చేసి ఉండరు. ఎవరైనా కొత్త వాళ్ళకి పెట్టారంటే ఎలా చేశారని అడుగుతారు, అంత బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ మరీ ఎక్కువసేపు కూడా నానక్కర్లేదు. ఆయిల్ వేడెక్కేలోగా కొంచెం సాఫ్ట్గా అవుతుంది కదా, సరిపోతుంది. ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా చిన్న పకోడీలాగా వేసుకుని సన్నటి సగ మీద వీటిని వేయించుకోవాలి. ఇలా సన్నటి సగ మీద వేయించుకున్నామనుకోండి, లోపల నుంచి కూడా చక్కగా బాగా వేగుతాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే అన్ని వైపుల నుంచి బాగా వేగుతాయి. ఇలా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి, వేసిన ఆయిల్ అందులోనే ఉండిపోతుంది.
చాలా తక్కువ ఆయిల్తోనే ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా వేయించుకున్న వీటిని తీసేసుకుని మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకుని మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని తీసుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా కాకుండా ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. రవ్వ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో, మంచి గోల్డెన్ కలర్లో రవ్వలాగా పొడి పొడిగా భలే ఉంది కదా. ఇప్పుడు ఇలా తయారు చేసుకుని రవ్వను కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి 2 కప్పుల వరకు చక్కెర తీసుకోవాలి. మీరు చక్కెర ప్లేస్లో బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. కప్పు రవ్వ, కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి ఇలా 2 కప్పుల చక్కెర తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి కప్పు నిండుగా నీళ్లు వేసుకుని పంచదారని కరిగించుకోవాలి. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పూర్తిగా కరిగి ఇలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వని ఇందులోకి వేసుకుని గరిటతో అంతా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకోక్కర్లేదు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇలా మీకు కొంచెం జ్యూసీలా అనిపిస్తున్నా చల్లారిన తర్వాత పాకాన్ని రవ్వ బాగా పీల్చుకుని కొంచెం థిక్గా అవుతుందన్నమాట. స్వీట్ ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్లను అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకుని తీసుకోవడమే. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు సాఫ్ట్గా జ్యూసీగా భలే రుచిగా ఉంటాయి. మీరు ఇప్పటి వరకు చాలా రకాల రవ్వ లడ్డూని ట్రై చేసుంటారు. ఈ రవ్వ లడ్డూని ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. లడ్డు చూసారు కదా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. ఇలా తయారు చేసుకున్న ఈ రవ్వ లడ్డూలు వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో తయారు చేసుకోవచ్చు. ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి, ఈ స్వీట్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చారనుకోండి, చక్కగా ఇలా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి గోధుమ పిండితో అప్పటికప్పుడు ఈ స్వీట్ని తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. గోధుమ పిండితో పాకం పూరీలను ఇలా స్టఫింగ్తో సర్వ్ చేశారంటే ఎలా చేశారని అడుగుతారు, అంత బాగుంటాయి. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని లేదా మైదా పిండిని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన ఫ్లోర్ని ఇందులోకి తీసుకోవచ్చు. ఏ స్వీట్ తయారు చేసుకున్నా చిటికెటంత ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం అంత ఉప్పు వేసుకుని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నా ఆయిల్ పీల్చేసుకుంటాయి కాబట్టి ఇలా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల సుజీ రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఇవన్నీ కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే ఉండలాగా అవ్వాలి. ఇలా మీకు ఉండలా అవ్వలేదు అనిపిస్తే కనుక 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని కలుపుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోగా ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా పంచదారని తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ పంచదార ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగిపోయి ఇలా కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పంచదార పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది. సగం పిండి ముద్దని తీసుకుని ఫ్లోర్పై వేసుకుని కొద్దిగా పొడి పిండిని కానీ ఆయిల్ కానీ వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మరి పల్చగా చేసుకోకూడదు. అలా అని మందంగా కాకుండా కొంచెం తిక్కుగానే ఈ చపాతీని మీరు ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. ఇంట్లో వాడుకునే ఏదైనా డబ్బా మూత కానీ లేదా ఇలా గిన్నె కానీ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకుని తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి. ఇలా తయారు చేసుకున్న పూరీలు మరి పలుచగా ఉండకూడదు, అలా అని మరి థిక్గా కూడా ఉండకూడదు. ఈ మాత్రం థిక్నెస్తో ఉంటే సరిపోతుంది. వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పొంగకుండా ఉండడం కోసం ఫోర్క్తో ఇలా చిన్నగా హోల్స్ని పెట్టుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడిగా అవ్వకుండా
కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసుకుని వేయించుకోవాలి. అలాగే ఈలోగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో సింపుల్గా చేసుకునే చాలా రకాల స్వీట్స్ అలాగే స్నాక్ రెసిపీలను పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లో మిగతా వీడియోలను కూడా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీటిని వేసుకున్న వెంటనే కదుపుకోకుండా కొంచెం సెట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వేయించుకోవాలి. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనలేనండి. దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏమీ రాదు. వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇలా కొంచెం అయితే వేసుకుంటున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న పూరీలను ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసినట్టుగా ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ పూరీలను పక్కన పెట్టామంటే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఈలోగా మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదాం, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరినైనా లేదా పచ్చి కొబ్బరి ముక్కలను కూడా మీరు వేసుకోవచ్చు. మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఇందులోకి 1 నుంచి 2 వరకు యాలకులను వేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం పంచదారనైనా లేదా ఇలా బెల్లానైనా వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీలు కూడా ఇలా చక్కగా పాకాన్ని బాగా పీల్చుకున్నాయి. చాలా చాలా జ్యూసీగా ఉంటాయి ఇవి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా పాకాన్ని పీల్చుకుని చాలా జ్యూసీగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు పాకం పూరి తీసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాలు డ్రై ఫ్రూట్ మిక్స్ని ఇందులోకి వేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. గోధుమ పిండితో ఇలా యాడ్ చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.